ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్. ఈ స్కిల్ టెస్ట్ గురించి మనకి ఇప్పటికి బ్యాచెస్ వైజ్ అయితే అందరికీ జరుగుతున్నాయండి. సో ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ బ్యాచ్ షెడ్యూల్ అయితే వచ్చేసిందనమాట. అది ఎప్పటి నుంచి ఎవరెవరికి మెయిల్స్ వస్తున్నాయి, ఎవరెవరికి ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పటి వరకు ఎగ్జామ్ ఉంటుంది, ఇంకా ఎన్ని డేస్ ఈ ఎగ్జామ్ కౌశలం స్కిల్ టెస్ట్ ఉంటుంది, అలా ప్రతి ఒక్కటి క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేటెస్ట్ అప్డేట్ వచ్చేసరికి మనకి జనవరి 17 నుంచి జనవరి 23 వరకు కూడా ఈ కౌశలం స్కిల్ టెస్ట్ అయితే జరుగుతుంది అనమాట. అండ్ సచివాలయంకి లిస్ట్ అయితే వచ్చేసిందండి. ఇది వచ్చేసరికి మనకి 2021 పాస్ అవుట్ అయిన వాళ్ళకి మెయిల్స్ అండ్ కాల్స్ వస్తున్నాయి అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈసారి బ్యాచ్ వచ్చేసరికి 1,10,000 పైగా అభ్యర్థులకు పరీక్షలు అయితే జరుగుతున్నాయి అనమాట. ఇప్పుడు లేటెస్ట్ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే ఇదనమాట. జనవరి 17 నుంచి 23 వరకు. అండ్ మెయిల్స్ రాని వాళ్ళు ఏం చేయాలి, ఇంకా మెయిల్స్ వచ్చినాయా లేదా అని ఎలా తెలుసుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి మనకి నార్మల్ మెసేజ్ అండ్ మెయిల్స్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ నార్మల్ మెసేజ్లో వచ్చేసరికి ఓన్లీ టైం మాత్రమే మెన్షన్ చేస్తున్నారు. మెయిల్స్లో అయితే మనకి డేట్ కూడా మెన్షన్ చేస్తున్నారు అనమాట. అంటే జనవరి 20, జనవరి 21 ఇలా మనకి డేట్తో పాటు మెయిల్స్లో అయితే వస్తాయి అనమాట. నార్మల్ మెసేజ్లో ఓన్లీ టెక్స్ట్ మెసేజ్లో వచ్చేసరికి టైం ఒకటే వస్తుంది అనమాట. అదే మెయిల్స్లో అనుకోండి డేట్ మెన్షన్ చేస్తున్నారు, అలాగే కౌశలం అఫీషియల్ వెబ్సైట్ లింక్, కౌశలం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లింక్, అలాగే కౌశలం యూట్యూబ్ ఛానల్ లింక్, మొత్తం కూడా లింక్స్ వైజ్ అలాగే డేట్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తున్నారనమాట. మెయిల్స్లో అయితే ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఓన్లీ నార్మల్ మెసేజ్ చూసి ఇక్కడ మాకు డేట్ మెన్షన్ చేయలేదు అని అయితే చాలా కామెంట్స్ వచ్చినాయి. ఒకసారి మెయిల్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది అనమాట. అండ్ ఇంకా రాని వాళ్ళు, సో ప్రతి ఒక్కరికి కూడా ఈ మెయిల్స్ అండ్ కాల్స్ వస్తాయండి. 1 వీక్ ముందుగానే మనకి ఈ మెయిల్ అండ్ మెసేజ్ అయితే వస్తాయి అనమాట. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఈ బ్యాచ్ షెడ్యూల్ వచ్చేసరికి మనకి 17 to 23 వరకు కాబట్టి ఒక్కసారి సచివాలయంకి వెళ్ళి అయితే కనుక్కోండి. ఎందుకంటే మీకు నార్మల్ మెసేజ్ అండ్ మెయిల్ ఐడి తప్పించిన నార్మల్ మెసేజ్ రాదు అన్న డౌట్ ఉంటే కనుక ఒకసారి సచివాలయంకి వెళ్ళి మీ యొక్క నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వస్తుంది అనమాట. సో ఈసారి మనకి 2021 పాస్ అవుట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ముందుగానే అంటే 24 hours అంటే మనకు వచ్చిన మెయిల్లోనే ఉంటుంది. 24 hours ముందుగానే మీ యొక్క ప్రొఫైల్ లాక్ అవుతుందని అయితే ఉంటుంది. అంటే మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ 24 hours ముందుగానే చేసుకోవాలన్నమాట. సో మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వెళ్ళి ఎగ్జామ్ రాయగలరు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ 15 minutes ముందుగానే మనం అక్కడ ఉండాలి. లేదు ఒకవేళ మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అంటే మీరు ఎగ్జామ్ రాయలేరు అనమాట. సో కంపల్సరీ మీ యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవ్వితేనే మీరు ఎగ్జామ్ రాయగలరు. సో అదెలా ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ సంక్రాంతి తర్వాత వచ్చే జాబ్స్, అంటే సంక్రాంతి ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు జాబ్స్ వచ్చేసరికి మనకు ఆల్రెడీ 3,000 మెంబర్స్కి జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇంకా రిమైనింగ్ మెంబర్స్ అంటే కౌశలం స్కిల్ టెస్ట్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ జాబ్స్ అయితే ఇస్తారు. సో ఇప్పుడైతే మనకి 1 వీక్ ముందుగా షెడ్యూల్ మెసేజ్ మెయిల్ ఎలా వచ్చిందో మీకు కౌశలం స్కిల్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిల్ అండ్ మెసేజ్ అలానే వస్తాయి అనమాట. అండ్ వచ్చిన తర్వాత మీరు ఎందులో సెలెక్ట్ అయ్యారు అండ్ చిన్న ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. అది ఎక్కడ ఏంటి ప్లేస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఎగ్జామ్ షెడ్యూల్ ఎలా క్లియర్గా వచ్చిందో అలానే వస్తుందన్నమాట. సో అది వచ్చిన తర్వాత మనకి చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది అన్నాను కదా, అక్కడికి మీ యొక్క సర్టిఫికేట్స్ తీసుకుని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి. సో అక్కడ మీరు సెలెక్ట్ అయితే మాత్రం జాబ్ అయితే పక్కా వస్తుంది. ఇక్కడ స్కిల్ టెస్ట్లో పాస్ ఫెయిల్ అని ఏమి ఉండదండి. జస్ట్ పాయింట్స్ వైజ్ అయితే ఉంటుంది అంతే. ఇన్ని పాయింట్స్ వచ్చినాయి అలా ఉంటుంది అంతే. అండ్ డైలీ లాగిన్ అయిన పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ఆ పాయింట్స్ వైజ్ మనకి జాబ్ వస్తుందా అంటే అలా ఏమి ఉండదండి. పాస్ ఫెయిల్ ఏమి ఉండదు. జస్ట్ మీ యొక్క స్కిల్ని చెక్ చేయడం కోసం ఈ స్కిల్ టెస్ట్ అంతే. సో అలా అని లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే మీకు ఎన్ని ఎక్కువ పాయింట్స్ వస్తే అన్ని జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనకి అంటే కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవ్వడానికి మొత్తం కూడా 300+ కంపెనీస్ అయితే ముందుకొచ్చినాయి అన్న విషయం తెలిసిందే. మనకి ఎక్కువ పాయింట్స్ వస్తే కనుక ఎక్కువగా మనం ప్రొఫైల్ చెక్ చేసి ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకే కౌశలం స్కిల్ టెస్ట్లో ఎక్కువ పాయింట్స్ వచ్చినా అలాగే డైలీ లాగిన్ అయినా ఆల్రెడీ మనకి పాయింట్స్ యాడ్ అవుతా వస్తాయి కదా డైలీ లాగిన్ అవుతే. సో అలా కౌశలం స్కిల్ టెస్ట్ ప్లస్ లాగిన్ అయినందుకు ఈ పాయింట్స్ అన్నీ ఎక్కువగా ఉంటే మనకి ఈ 300+ కంపెనీస్కి మన యొక్క ప్రొఫైల్ అయితే వెళ్తుంది అనమాట. ఆ ప్రొఫైల్ చెక్ చేసి జాబ్ ఆపర్చునిటీ అయితే ఇస్తారనమాట. సో ఎందుకు ఇలా చెప్తున్నా అంటే చాలామంది కంగారు పడుతున్నారు. అంటే స్కిల్ టెస్ట్ సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోయాము, ఎప్పుడో ఎడ్యుకేషన్ పాస్ అయ్యి ఉన్నాము, సో ఇప్పుడు ప్రతి ఒక్కటి గుర్తుండదు కదా. సో చాలామంది అడుగుతున్నారు అనమాట. సో ఇందులో పాస్ ఫెయిల్ అని ఏమి ఉండదండి. సో ఇందులో తక్కువ పాయింట్స్ వచ్చేసినాయి ఫెయిల్ అయిపోయాము అన్న ఏముండదు. జస్ట్ మనకి ఎంత స్కిల్ ఉంది ఏంటి అన్నది చూస్తారు అంతే. అండ్ లాస్ట్ 50 minutesలో కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ జరుగుతుంది కదా,
అందులో డిసైడ్ చేస్తారనమాట. ఎందుకంటే రిపీటెడ్ క్వశ్చన్స్ అంటే వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌కి ఫిట్ అవుతారా లేదా అని చెక్ చేయడం కోసం ఆ కమ్యూనికేషన్ టెస్ట్ అనమాట. సో, అందులో పాస్ అవ్వాలి కంపల్సరీ. అంటే మాట్లాడి బాగా చెప్పాలనమాట. సో, బేసిక్ ఇంగ్లీష్‌లో చెప్పాలి. అండ్ ఎక్కువగా మనకొచ్చేసరికి రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏంటన్నది నేను ఆల్రెడీ షేర్ చేశాను. అండ్ కింద కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిలబస్ వచ్చేసరికి అందరికీ సేమేనండి. అంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, సైకోమెట్రిక్, టెక్నికల్ అండ్ లాస్ట్ 15 మినిట్స్‌లో కమ్యూనికేషన్ టెస్ట్. సో, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ఒక క్వశ్చన్ ఇస్తారు, కింద ఆప్షన్స్ ఉంటాయి. సో, అలా అయితే మనకి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఎన్ని రోజులు ఈ స్కిల్ టెస్ట్ జరుగుతుంది. సో, ఇప్పుడు వచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ బ్యాచ్‌లో మనకి 1,10,000 మందికి అంటే మొత్తం కూడా సో 23 lakhs పైగా ఈ కౌశలం సర్వే చేయించుకున్నారు. ఆల్రెడీ చాలామందికి కంప్లీట్ అయిపోయింది. సో, ఈ షెడ్యూల్ వచ్చేసరికి మనకి 1,10,000 మందికి కౌశలం స్కిల్ టెస్ట్ అయితే జరుగుతుందనమాట. స్కిల్ టెస్ట్ జరుగుతుంది, వాళ్ళకి జాబ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా రిమైనింగ్ మెంబర్స్కి స్కిల్ టెస్ట్ జరుగుతుంది. సో, వాళ్ళకి జరిగిన తర్వాత జాబ్స్ వస్తాయి. ఇలా ప్రతి ఒక్కరికి అంటే కౌశలం సర్వే చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్కిల్ టెస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జాబ్స్ ఉంటాయి. అండ్ మెయిల్స్ రాని వాళ్ళు, సో మెయిల్స్ రాని వాళ్ళు ఎవ్వరూ కూడా టెన్షన్ పడవద్దు. సో, ఎలా వస్తుంది అంటే మనకి ఇయర్స్ని బట్టి ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఇయర్స్ని బట్టి మనకి మెయిల్స్ అండ్ మెసేజ్ వస్తుంది అనమాట. అంటే మొన్నటి వరకు కూడా మనకి 24, 25 పాస్ అవుట్ అయిన వాళ్ళకి ఈ మెయిల్స్ అండ్ మెసేజ్ వచ్చినాయి అని చెప్పాను కదా. సో, ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు వచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే 2021 పాస్ అవుట్ అయిన వాళ్ళకి ఈ మెయిల్స్ అండ్ మెసేజ్ వస్తున్నాయి అనమాట. ఇలా ఇయర్స్ పాస్ అయిన వాళ్ళకంటే చెప్పాలంటే రీసెంట్గా పాస్ అవుట్ అయిన వాళ్ళకి వస్తున్నాయి అనమాట మెసేజ్లు అయితే. ఇలా అందరికీ కూడా మెయిల్స్ అండ్ మెసేజ్ వస్తుంది. సో, ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. ఇది వచ్చేసరికి మనకి కౌశలం స్కిల్ టెస్ట్ వచ్చేసరికి December 2 నుంచి అయితే స్టార్ట్ అయింది కదా. ఇప్పటికి 1 month కంప్లీట్ అయిపోయింది కూడా. అండ్ ఒక 3,000 మెంబర్స్కి జాబ్ కూడా వచ్చింది, చేస్తున్నారు కూడా. ఇది ఫేక్ అని అయితే చాలా మంది అంటున్నారు అనమాట. ఫేక్ ఏం కాదండి. సో, ప్రతి ఒక్కరికి మెయిల్స్ వస్తున్నాయి. అంటే చాలా మందికి మెయిల్స్ ఏమీ రాలేదు కదా, ఫేక్ అనుకుంటున్నారు. సో, వస్తున్నాయండి. ఎందుకంటే నాకు కూడా వచ్చింది. అది ఎలా వచ్చింది ఏంటి అంటే నేను కూడా వెయిట్ చేస్తున్నా December 2 నుంచి. నాకు కూడా వచ్చింది. ఎలా వచ్చింది ఏంటన్నది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో, ఎందుకంటే మనకి నార్మల్ మెసేజ్ అండ్ మెయిల్స్ రెండు వస్తున్నాయి అనమాట. రెండు చెక్ చేసుకోవాలి. అండ్ ఒక దాంట్లో వచ్చేసరికి టైం ఒకటే ఉంటుంది చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ మెయిల్స్లో వచ్చేసరికి మొత్తం డీటెయిల్గా అన్నీ ఉంటాయి అనమాట. డేటు, టైము, అలాగే లింక్స్, కౌశలం వెబ్సైట్ లింక్, అలాగే అఫీషియల్ లింక్, అలాగే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ లింక్, అలాగే యూట్యూబ్ ఛానల్ లింక్, అంటే కౌశలం యూట్యూబ్ అఫీషియల్ లింక్ కూడా ఇచ్చారనమాట. సో, అలా ప్రతి ఒక్కటి మెయిల్ ద్వారా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఆధార్ నాట్ ఫండ్ అని వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఈ ఆధార్ నాట్ ఫండ్ వచ్చేసరికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల వస్తుంది అండి. సో, అలా ఆధార్ నాట్ ఫండ్ వచ్చినప్పుడు మనకి కౌశలం సర్వే అంటే ఆగస్టులో జరిగిన లింక్ ఉంది కదా. సో, దాని ద్వారా మన యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా ఏంటి అంటే సో, నా యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకునేటప్పుడు మీతో షేర్ చేస్తాను. మీరు చేయవలసింది ఒకటే, ఎందుకంటే మనకి 1 week ముందు మాత్రమే ఈ మెయిల్స్ వస్తున్నాయి కాబట్టి ఈ స్కిల్ టెస్ట్కి బాగా ప్రిపేర్ అయ్యి ఉండడం బెటర్ అనమాట. ఎందుకంటే ఎగ్జామ్ డేట్ వచ్చాక చూసుకోవచ్చులే అని చాలామంది లైట్ తీసుకుంటారు. సో, అలా ఎగ్జామ్ డేట్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అన్నీ ప్రిపేర్ అయ్యి ఉండడం బెటర్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సర్వే చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.